శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మనము అష్టదిక్కుల్లో ఉన్నటువంటి వాయువ్యము అంటే నార్త్ వెస్ట్ జోన్లో మనకి నార్త్ వెస్ట్ జోన్కి అధిదేవత ఎవరు అంటే వాయువు అని చెప్తాం. వాయుదేవుడు దానికి అధిపతి. అంటే ఈ వాయుదేవుడు ఈ ముఖ్యంగా చెప్పాలంటే ఈ దిక్కు నైరుతి ఆగ్నేయము దిశల కంటే కూడా పల్లంగా ఉండాలి. ఈశాన్యం కంటే కూడా కొంచెం ఎత్తుగా ఉండొచ్చు. అంటే ఈ దిశలో మరి లోపం వలన ఏం జరుగుతుంది అంటే పుత్ర సంతానానికి హాని కలుగుతుంది. పుత్ర సంతానం లేకపోవడం అంటే కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఈ యొక్క జోని యొక్క ప్రభావం ఉందని అర్థం. నలుగురు ఆడపిల్లలు పుట్టారు, ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టారనే కారణం ఏంటంటే ఈ యొక్క జోని యొక్క ప్రభావం కూడా ఉంటుందని చెప్పి మనం గ్రహించాలి. ఇక్కడ పుత్ర సంతానం లేకపోవడం, అలాగే మన అభివృద్ధికి కూడా అనేకమైనటువంటి అవరోధాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉందని మనం చెప్పొచ్చు. ఒక స్థాయి వచ్చిన తర్వాత మళ్ళీ అలా అభివృద్ధి ఆగిపోయింది అంటే కారణం ఈ యొక్క జోని యొక్క ప్రభావమే అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మాటి మాటికి పిల్లలు ఏదో జబ్బున బారిన పడుతున్నారు, లేకపోతే దెబ్బలు తగులుతున్నాయి, పిల్లల్లో విద్యలో రాణింపు లేదు, ఏదో రకమైనటువంటి ఇతరత్ర సమస్యల చేత పిల్లలు బాధపడుతున్నారంటే ఈ జోని యొక్క ప్రభావం అని కూడా మనము చెప్పొచ్చు అన్నమాట. కాబట్టి వాయువ్యం లోపల నార్త్ వెస్ట్ జోన్ లోపల ఏదైతే ఎనర్జీ ఉండవలసినటువంటి ఎనర్జీ వాయుదేవుడు ఇవ్వాల్సిన ఎనర్జీ లేదో ఆ ఎనర్జీ లేని కారణంగా ఇవన్నీ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మా ఇంట్లో ఇలాంటి సమస్యల చేత మేము బాధపడుతున్నామండి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి మీరు సైంటిఫిక్ వాస్తును చెక్ చేసుకొని ఇట్లాంటి పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా శుభ ఫలితాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది కేవలం భారతదేశానికే వర్తిస్తుందా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశానికి ప్రతి వ్యక్తికి వర్తించవలసిన విషయం. ఎందుకంటే కేవలము భారతీయులకి వాస్తుశాస్త్రం ఇతర దేశాల్లో వాళ్ళకి లేదు, ఇతర దేశాలలో వాళ్ళు నివసిస్తున్నట్టు భారతీయులకు వాస్తుశాస్త్రం అక్కర్లేదు అనేటటువంటి అవసరం లేదు. ఏ దేశంలో ఉన్న వారికైనా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఏ దేశంలో ఉన్న వారికైనా వ్యాపారం కుంటుపడుతుంది, ఏ దేశంలో ఉన్న వారికైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నాయి, ఏ దేశంలో ఉన్న వారికైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఏ దేశంలో ఉన్న వాళ్ళకైనా విద్యా సమస్యలు వస్తున్నాయి. ఎక్కడ పంచభూతాలు అంతటా ఒకటే, నవగ్రహాలు అంతటా ఒకటే, దిక్పాలకులు అంతటా ఒకటే. శాస్త్రం ఎప్పుడు కూడా విశ్వానికి సంబంధించిన శాస్త్రము, విశ్వ మానవాళి శ్రేయస్సు కొరకు ఏర్పడినటువంటి శాస్త్రము, విశ్వంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ గుర్తించేటువంటి శాస్త్రం సైంటిఫిక్ వాస్తు శాస్త్రము. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి శాస్త్రం ద్వారా మనకు ఉన్నటువంటి సమస్యలను నివృత్తి చేసుకోవడానికి మంచి సదావకాశాన్ని మీరు కోల్పోవద్దు అని నేను తెలియజేస్తున్నాను. శుభం భూయాత్.